చికెన్ లాలీపాప్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే మనం దానికి తగ్గట్టుగానే చికెన్ షాప్లో మనం దానికి తగ్గట్టుగానే కొట్టించుకుని రావాలన్నమాట పీసెస్ అన్నీ కూడా. అవునండి. స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేద్దాం. ముందు ఏం చేయబోతున్నాము? ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. సర్వింగ్ మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఫస్ట్ చికెన్ వేసేసి అందులో లెమన్ స్క్వీజ్ చేసేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. హాఫ్ స్పూన్ చిల్లీ పేస్ట్ వేయాలి. 1 టీ స్పూన్ కారం వేయాలి. ఓకే, అంటే మనకి చికెన్ ఇది స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇది ఎంతసేపు మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి పక్కన? జస్ట్ 5 మినిట్స్. అంతేనా? చిటికెడు పసుపు వేయాలి. చిటికెడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 1 ఎగ్ దీన్ని బాగా మిక్సింగ్ చేసుకోండి. సో మీరు మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైన రెసిపీస్ నేర్చుకుని మరీ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. అంటే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఏమన్నా ఉంటుందా, లేదంటే అందరూ ఒకటి చెప్తే ఒక దాని తగ్గట్టు? ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, సో అందుకని. అంటే అందరూ ఒకే రెసిపీని, అంటే మా పెద్దవాళ్ళు ఏది రెసిపీ ఇష్టపడితే ఇక అందరం అదే. ఇంకా పిల్లలకి కొంచెం స్పైసీ తక్కువగా ఉండి చేస్తానండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరు ఇప్పుడు ప్రజెంట్ నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. పిల్లల కోసం ఇంకా ఏది చేయట్లేదు. పిల్లలకి ముందు బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేశానండి. నేను ఏం చేసేవారు? నేను MBA కాలేజ్లో లెక్చరర్గా చేశాను. మీరు లెక్చరర్గా చేశారా? అవునండి, MBA. అవునా? ఓకే. మీరు ఫేవరెట్ టీచర్ అయ్యి ఉంటారు మీ వాళ్ళందరికీ కూడా. అవును కదా, ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కూడా నవ్వుతూ ఉంటారా? అవునా? నేను ఎక్కువ కోప్పడరా? మరి పిల్లలకి కోప్పడాలి కదా అండి. ఎవరైనా నాటీగా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు మరి ఏం చేసేవారు మీ కాలేజ్లో? పిల్లలు అంత నాటీ అల్లరి చేసేసి. అంటే నాటీ అల్లరి చేసినప్పుడు పనిష్ చేసేదాన్ని. ఇంకా మామూలు టైం లైట్గా చేసే అయితే సైలెంట్గానే. ఓకే. ఏ సబ్జెక్ట్కి మీరు? నేను HR చేశాను. HR. ఓకే, నైస్. HR టీచ్ చేశానండి. ఏంటది? హ్యూమన్ రిసోర్సెస్. ఓకే. సో మీకు ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఇప్పుడు నాతో మాట్లాడకూడదు అనుకుంటున్నారు, అందుకే మీరు అంతవరకే ఉన్నారు. అవును, మరి అదే నాతో ఎందుకు మాట్లాడరు మరి మీరు, హ్యూమన్ రిసోర్స్ చేసిన వాళ్ళు? ఓకే. సో ఇప్పుడు మ్యారినేట్ చేసేసుకున్నాము. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము? దీంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసేసి ఏదైనా కార్న్ ఫ్లోర్ ఉంటేనే మనకు ఆ బైండింగ్ ఉంటుందండి చికెన్లో. ఇప్పుడు దీనికి ఒక రంగు ఆయిల్ రూపం తెలిసింది. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టి. ఓకే, అయితే ఆయిల్ వేడి చేసేసుకుందాము. అయితే మీ మహబూబ్ నగర్లో మీరున్నప్పుడు మంచిగా వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయాలి అనుకునే ప్లేసెస్ ఏమున్నాయండి? మన్యంకొండ అని టెంపుల్ ఉందండి. చిన్న తిరుపతి అనేసి కూడా అంటారు, వెంకటేశ్వర స్వామిది. ఓ, చిన్న తిరుపతి మహబూబ్ నగర్లో కూడా ఉందా? మన్యంకొండలో ఉంది. ఓకే. అంటే తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు, అంటే అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళలేని వాళ్ళు కూడా
మహబూబ్ నగర్లో ఉన్న మన్యంకొండలో దర్శించుకున్నా, అక్కడ తిరుపతిలో దర్శించుకున్న వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నంత పుణ్యం వస్తుందనేసి ఇక్కడ ఫేమస్ అండి మన్యంకొండలో. అంటే అక్కడ కూడా మన్యంకొండలో ఉండే ఆ వెంకటేశ్వర స్వామి కూడా మనకి తిరుపతిలో ఉండే బాలాజీ అంత ఎత్తునే ఉంటారా? పెద్ద విగ్రహం, పెద్ద విగ్రహమే ఉంటుందండి. చాలా బాగుంటుంది, విజిట్ చేసే ప్లేస్ కూడా అది. ఇంకేంటి అక్కడ ఫేమస్ టెంపుల్స్ కానీ మీకు దగ్గరలో ఉన్నవి? పిల్లల మర్రి అనేసి ప్లేస్ ఉందండి, పార్క్ లాంటిది. ఇప్పుడు ఇక్కడ జువాలజికల్ పార్క్ ఎలాగో అక్కడ పిల్లల మర్రి అనేసి పార్క్ ఉంటుంది, పిల్లలకు ఆడుకునేలాగా పార్క్. ఇంకా యానిమల్స్ ఉంటాయి మంచిగా. ఏమేమి ఉంటాయి అక్కడ దగ్గరలో? యానిమల్స్ అంటే టైగర్స్, లయన్స్ ఉన్నాయి, అవి పికాక్స్, అన్ని యానిమల్స్ ఉంటాయి. యాక్చువల్గా పికాక్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. వాటి ప్లేసెస్ మనం ఆక్రమించేసుకున్నాం కదా, మనకి అవి కొత్తగా ఉంటాయి, వాళ్ళకి అసలు వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా. ఆయిల్ ఒకసారి చూడండి ఎంతవరకు వచ్చిందో. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఈ చికెన్ లాలీపాప్ ఒకటి టేస్ట్ చేద్దామా? ఒక టేస్ట్ చూడండి, సరిపోద్దా మనకి? బాగా డీప్ ఫ్రై అయినాక వెయ్యాలి కదండి ఇది? అవునండి. ఇప్పుడు కాగిందండి. ఇంట్లోనే చక్కగా లాలీపాప్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే సుమలత గారు, అయిపోయినట్టేనా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సర్వింగ్ కలర్ వచ్చేసింది కదా. ఎంత బాగుందో. వేడివేడిగా చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చికెన్ లాలీపాప్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, నిమ్మరసం కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కోడిగుడ్డు 1, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. చికెన్ లాలీపాప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, కోడిగుడ్డు కొట్టి వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కార్న్ ఫ్లోర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ లాలీపాప్ నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చికెన్ లాలీపాప్ రెడీ.